హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ పరిస్థితి దుర్భరమైన పరిస్థితిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తమకు హామీలు ఇవ్వడమే తప్ప ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలను ఇచ్చి మరిచిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిన పోవడం విడ్డూరంగా మారిందని తెలిపారు. వీడియోగ్రాఫర్స్ కుటుంబాలకు తామే చందాలుగా వేసుకుని ఆదుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి తమను ఆదుకోవాలని, అర్హులైన ఫోటోగ్రాఫర్స్ కు ప్రభుత్వ గుర్తింపు కార్డులను అందజేయాలని ఆకాంక్షించారు. ఎల్బీ నగర్ కేబీఆర్ కన్వెన్షన్ లో ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ ను 26 నుండి 28 వరకు జరగనున్నట్లు ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఫోటోగ్రాఫర్స్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ బాగ్లింగంపల్లిలో ఈరోజు ఓతింగ్ సెరమనీ అండ్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఈరోజు జరగడం జరిగింది. దాంట్లో మా ప్రధానంగా రాష్ట్ర అసోసియేషన్ మరియు గ్రేటర్ హైదరాబాద్ సభ్యులు అందరూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా ముగించారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫర్స్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ బాగ్లింగంపల్లిలో ఈరోజు ఓతింగ్ సెరమనీ అండ్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఈరోజు జరగడం జరిగింది. దాంట్లో మా ప్రధానంగా రాష్ట్ర అసోసియేషన్ మరియు గ్రేటర్ హైదరాబాద్ సభ్యులు అందరూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా ముగించారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫర్స్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ బాగ్లింగంపల్లిలో ఈరోజు ఓతింగ్ సెరమనీ అండ్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఈరోజు జరగడం జరిగింది. దాంట్లో మా ప్రధానంగా రాష్ట్ర అసోసియేషన్ మరియు గ్రేటర్ హైదరాబాద్ సభ్యులు అందరూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా ముగించారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.